హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ 05 ఆఫ్ 2024 సంబంధించినటువంటి హరిజన్ 1 అనేది రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ప్రజెంట్ మనకు ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్లో అయితే ఇంకా అప్డేట్ అయితే కాలేదు. కాకపోతే మనకు ఆర్ఆర్బి అలహాబాద్ నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న 19/9/2024 అండ్ హరిజన్ 1 ఫర్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సిఎన్ నెంబర్ 05 ఆఫ్ 2024. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో హరిజన్ 1 అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనకు ఈ నెల 13వ తేదీ రోజు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ సంబంధించి కొన్ని మేజర్ చేంజెస్ గురించి ఇక్కడ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెక్ చేద్దాం. సో నోటిఫికేషన్ లో మనకు ఐటమ్ నెంబర్ అండ్ అదేవిధంగా పేజ్ నెంబర్ అండ్ మనకి ఇక్కడ అప్లికేషన్ సంబంధించినటువంటి ఫస్ట్ పాయింట్ కన్నా తీసుకుంటే ఇక్కడ ఫీ పేమెంట్ బేస్ పైన మనకి ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాని తర్వాత మనకి పేమెంట్ గురించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అది యాక్చువల్గా 13/10/2024 అని ఉంది కదా, దాన్ని వీళ్ళు ఇక్కడ 25/10/2024 అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క డేట్ ఏదైతే 13/10/2024 పేమెంట్ సంబంధించి ఏదైతే ఉందో అది 25/10/2024 అని మీరు పరిగణలో తీసుకోవాలి. దాని తర్వాత ఎట్లాంటి ఎక్స్టెన్షన్ అయితే ఉండదు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోటో యొక్క స్టాండర్డ్. సో ఫోటో స్టాండర్డ్ 20 to 50 KB నోటిఫికేషన్లో ఉంది. దాన్ని ఇప్పటి నుంచి మనం 30 to 70గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ కూడా 10 to 40 అని ఉంది కదా, దాన్ని కూడా 30 to 70. అండ్ అదేవిధంగా SC/ST సర్టిఫికేట్ కన్నా తీసుకుని ఇంతకుముందు మనకు JPG ఫార్మాట్లో నోటిఫికేషన్ ఉంది, కానీ ఇప్పుడు దాన్ని PDF ఫార్మాట్లో చేయడం జరిగింది. అది కూడా 500 KB వరకు అయితే లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ స్క్రైబ్ ఫోటో కూడా మనకి ఇక్కడ 20 to 50ని 30 to 70గా అండ్ అదేవిధంగా ఫోటోకి సంబంధించినటువంటి స్టాండర్డ్ డేటా 20 to 50 KBని 30 to 70 KBగా మార్చడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఈ యొక్క సిగ్నేచర్ సంబంధించినటువంటి డేటా 10 to 40 ఉండేదాన్ని 30 to 70 చేయడం జరిగింది. అండ్ SC/ST సంబంధించినటువంటి ఫ్రీ ట్రావెల్ పాస్ కోసం JPG లేదా JPG ఫార్మాట్ ఉండేటటువంటి దాన్ని PDF ఫార్మాట్లో కన్వర్ట్ చేయడం జరిగింది. అంటే మనం అప్లై చేసేటప్పుడు PDF ఫార్మాట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఆల్రెడీ అప్లై చేసి ఉంటే మోడిఫికేషన్ టైంలో యూజ్ చేసుకోండి మళ్ళీ PDF అప్లోడ్ చేయడానికి. అండ్ స్కానింగ్ కానీ రీసైజింగ్ అట్లాంటివి మాత్రం ఇక్కడ డిలీట్ చేయడం జరిగింది. అట్లాంటి ఆప్షన్స్ అయితే మనకు లేదు, అందుకే వాళ్ళు టైం ఎక్స్టెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఆర్ఆర్బి వెబ్సైట్లో కూడా ఇది మిస్టేక్ ఉండే. సో ఇక్కడ ORG తీసేసి .gov.in అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ భోపాల్ సంబంధించినటువంటిది కూడా NIC.in కాస్త మనకి ఇక్కడ gov.in. అండ్ నెక్స్ట్ వచ్చేసి PWD సంబంధించినటువంటి SLD సంబంధించినటువంటి డీటెయిల్ స్పెసిఫికేషన్. అండ్ నెక్స్ట్ టోటల్ ఆర్ఆర్బి ఏ విధంగా దీన్ని మెన్షన్ చేస్తారనేది. అండ్ నెక్స్ట్ లెవెల్ 0, లెవెల్ 6 ఎక్కడైతే లెవెల్ 0 పడ్డదో అక్కడ లెవెల్ 6గా మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ యొక్క స్టాండర్డ్స్ ఏదైతే వాటికి సంబంధించినటువంటి కోర్స్. అండ్ నెక్స్ట్ మన యొక్క సికింద్రాబాద్ బేస్ పైన కన్నా తీసుకుంటే ఇక్కడ మనకు ECR అయితే రావడం జరిగింది. సో యాక్చువల్గా ECR అంటే మనకు ఈస్ట్ సెంట్రల్ రైల్వే, కాకపోతే మనకు యాక్చువల్గా ఉన్నటువంటిది మన యొక్క జోన్కి అటాచ్ అయింది ఈస్ట్ కోస్ట్ రైల్వే. సో ECOR. సో ఇప్పటి నుంచి మనం ECORగా పరిగణలో తీసుకోవాలి. సో ఇవి మనకు మేజర్గా అయినటువంటి చేంజెస్. అండ్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా మనకైతే ఉండడం జరిగింది. రిమైనింగ్ మాత్రం ఏం చేంజ్ అవ్వలేదు. సో మనకు సిలబస్ కానీ ఎగ్జామినేషన్ పేపర్ ప్యాటర్న్ కానీ అండ్ అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించినటువంటి ఫీ పేమెంట్ ఒక విషయం తప్పిస్తే మిగిలినది ఏది కూడా చేంజ్ అవ్వలేదు. కాబట్టి అప్లికేషన్ లాస్ట్ డేట్ కూడా ఏం చేంజ్ అవ్వలేదు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున రైల్వే NTPC స్పెషల్గా మీకు ప్రీవియస్ ఇయర్ చాప్టర్ వైజ్ అండ్ షిఫ్ట్ వైజ్ రీజనింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో కూడా మీకైతే కంటెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డేటాని ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ అయినటువంటి NTPC స్పెషల్గా మీకు ఇక్కడ డేటా యాక్సెస్ అయితే అందుబాటులో ఉంటుంది. వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఓకేనా. వీటన్నిటి యొక్క లింక్స్ అని వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.